ఈరోజు రెసిపీలో ఎగ్ డ్రాప్ కర్రీ చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ అంతా కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలండి. 4 లేదా 5 ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, గ్రేవీలా ప్రిపేర్ అవుతుంది. ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి బీరకాయ ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ 4 బీరకాయలు అయితే తీసుకున్నాను. బీరకాయలని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూతను పెట్టి ఉంచి ఒక 15 నిమిషాల వరకు బీరకాయలు అయితే చక్కగా మగ్గనివ్వాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బీరకాయలను అయితే ఉడకనివ్వాలి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి బీరకాయలు ఏ విధంగా ఉడికాయో అనేది చెక్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బీరకాయలు అయితే ఉడికిపోయాయండి. ఇంతవరకు బీరకాయలని ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఉప్పు అనేది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువ తినేవాళ్ళు కాస్త ఉప్పు తక్కువ వేసుకోండి. లేదు కొంచెం ఉప్పు ఎక్కువే ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కరెక్ట్గా సరిపోతుందండి. కారం కూడా అంతే, కొంచెం ఎక్కువగా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి కారం అయితే. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసాం కదా, 1 లేదా 2 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు బీరకాయ ముక్కలకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, ఇలాంటి టైంలో అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా ఉండేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ అనేవి బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు, 4 ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయి. ఎగ్స్ బ్రేక్ చేసిన తర్వాత అస్సలు కదపకూడదు. ఏమాత్రం కదపకుండా అస్సలు కలపకుండా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మంట లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఎగ్స్ని టర్న్ చేసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి. కర్రీ కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసి వేడి వేడి అన్నంలోకైనా రోటీస్లోకైనా తినండి, పూరీలోకైనా కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోకి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ ఇవ్వడం మర్చిపోరు కదా. అలానే ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వంట రాని వాళ్ళు, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. ఇది ఈజీగా అయితే చేయగలుగుతారు. ట్రై చేసేయండి మీరు కూడా మీ ఇంట్లో.